వెల్కమ్ టు టీఎన్ఎస్ న్యూస్ ఛానల్. ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు. స్టాంప్ డ్యూటీ స్కామ్ మాస్టర్ మైండ్ ఎవరు? జనగామలో వెలుగులోకి కుంభకోణం. మీ సేవ నిర్వాహకుడితో సాధ్యమేనా? తహసీల్దార్ ఫిర్యాదుతో కేసు నమోదు, దర్యాప్తు. తెర వెనుక సహకరించింది ఎవరు? మీ సేవ ఆపరేటర్లో విస్తృత చర్చ. సాఫ్ట్వేర్ దిద్దుబాటు చర్యలు చేపట్టిన ప్రభుత్వం. జనగామ జిల్లాలో మీ సేవలో ఒక్క రోజే సుమారు 8,67,884 రూపాయలు స్టాంప్ డ్యూటీ ఒక వ్యత్యాసం వచ్చింది. దీన్ని గమనించినటువంటి ఎంఆర్ఓ పోలీసులకు ఒక ఫిర్యాదు చేయడం జరిగింది. దాంతో పోలీసు వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేస్తే అసలు భాగవతం బయటపడ్డది. కేవలం ఒక సేవ నిర్వాహకుడితో ఇది సాధ్యమయ్యే పనేనా, లేకుంటే దీని వెనుక తెర వెనుకున్న అధికారులు ఎవరు, ఆ తెర వెనుకున్నటువంటి బడా బాబులు ఎవరు అనేది పోలీసులు చాలా క్షుణ్ణంగా దాన్ని మన అధ్యయనం చేయడం వాళ్ళు, పరిచయం చేయడం వాళ్ళు మొదలుపెట్టారు. ఎందుకు అంటే ఒకప్పుడు జనగామ జిల్లాలో వెలుగు చూసిన స్టాంప్ డ్యూటీ స్కామ్ రాష్ట్ర వ్యాప్తంగా సంచరిస్తుంది. మాన్యువల్ గా ఉన్న కాలంలోనూ చోటు చేసుకున్న రీతిలో ఈ స్కామ్ చేయడంతో అసలు ఎలా సాధ్యమైందంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అయితే ఇది ఒక్క మీ సేవా కేంద్రం నిర్వాహకుడి వల్ల సాధ్యమైనా, తెర వెనుక ఇంకెవరైనా ఉన్నారా, సాఫ్ట్వేర్ స్క్రిప్ట్ కింగ్స్ పరేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే విషయం తెలిసిన ఉన్నతాధికారులు సైతం అవాక్కయ్యారు. ఇలాంటి దోపిడీకి అవకాశం లేకుండా ఉండేందుకు దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టారు. ఏదేమైనప్పటికీ చలాన్లపై ఇలా గవర్నమెంట్కి రావాల్సినటువంటి ఏదో నిధులు ఉన్నాయో ఆ నిధులు ఇట్లా ప్రైవేటు మీ సేవ నిర్వాహకుడితో కలిసి ఇలా చేయడం అనేది చాలా పెద్ద క్రైమ్. దీన్ని కూడా గవర్నమెంట్ చాలా సీరియస్ తీసుకొని తక్షణమే ఈ ఎవరైతే చేసిర్రో వాళ్ళ మీద క్రిమినల్ కేసులకు ఆదేశించింది. దాంతోపాటు ఈ చలాన్లపై స్కామ్ పై లోకాయుక్త సీరియస్, భూభారత అక్రమాలపై సుమోటో కేసు, సిఎస్ సహా ఆయా కమిషనర్లకు నోటీసులు. ఏదైతే మన ఈ స్కామ్ ఉందో దీనిపై లోకాయుక్త చాలా సీరియస్ అయ్యి మన సిఎస్ సహా ఆయా కమిషనర్ అంతా నోటీస్ పంపించింది. ఇప్పుడు ఒక ప్రజా వ్యవస్థలో, ఒక ప్రభుత్వంలో, ఒక శాఖలో అవినీతి జరిగినప్పుడు సంబంధిత అధికారులు తెలుసుకొని శాఖాపరమైన చర్యలు తీసుకున్నప్పుడు ఏం చేస్తుంది? మరి కోర్టే కదా చర్యలు తీసుకొని అందరికి ముట్టికాయలేసి దానికి సంబంధించిన ఎవరైతే క్రిమినల్ చర్యలకు, క్రిమినల్ యాక్టివిటీస్ పాల్పడ్డారో వాళ్ళపై యాక్షన్ తీసుకున్నది కోర్టే. కాబట్టి కోర్టు చాలా తొందరగా స్పందించి వాళ్ళందరికీ నోటీస్ అందించింది. దీంతో అధికార రంగంలోకి దిగి అసలు నిజాలు నిగ్గు తెలిసే పనిలో ఉన్నారు.